నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, తిథి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 12:49 వరకు, నక్షత్రం విశాఖ పూర్తిగా, యోగాలు వ్యతిపాత రాత్రి 9:45 వరకు, కరణము బాలవ ఉదయం 11:49 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజామున 12:49 వరకు, రాహుకాలం ఉదయం 9:02 నుంచి 10:37 వరకు, గుళికాలం ఉదయం 5:50 నుంచి 7:26 వరకు, యమగండం మధ్యాహ్నం 1:49 నుంచి 3:25 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:50 నుంచి 6:41 వరకు, మరల ఉదయం 6:41 నుంచి 7:32 వరకు, అమృతకాలం రాత్రి 9:25 నుంచి 11:11 వరకు, వర్జం ఉదయం 10:47 నుంచి 12:33 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే ఆత్మీయులైన తోబుట్టువులతో వ్యవహారాలు, అలాగే ప్రయాణాలు, బంధువర్గంతో చర్చలు మొదలైన విషయాలకు సంబంధించిన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో, శ్రద్ధతో విద్యాపరమైన అభివృద్ధి కొరకు మీ యొక్క రైటింగ్ స్కిల్స్ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ప్రణాళిక విధానం కావచ్చు, దానిలో మార్పులు చేర్పులు చేస్తూ మంచి ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన ఫలితాలలో అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కానీ, పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, నూతన విధానాలలో పోటీలలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి శ్రమ చేస్తారు. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో అధిక శాతం కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ వారితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మీరు ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆలోచన విధానాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఒకటి దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటుగా మీ క్రియేటివిటీని పెంచుకునే విధానంలో చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా షాపింగ్ లాంటివి చేయడం, వాటికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, సంతాన వర్గం కొరకు కావచ్చు, మీ యొక్క సంతోషం కొరకు కావచ్చు, షాపింగ్ లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో అవకాశం అనేది ఉంది. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహంలోని సభ్యుల విషయంలో కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం, వాహనాలు, కుటుంబ సభ్యులు, ఆర్థిక విషయాలు, ఎదురు చూసిన విషయాలు, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత హోదా మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క అనుబంధం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటి దానికి మార్గంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ మాటకి వారు కట్టుబడి ఉండడం, అదేవిధంగా వారు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. మీతో పాటు వృత్తి చేసే వ్యక్తులు కానీ, మీ తోబుట్టువులు కానీ వ్యక్తుల యొక్క సహకారం కోరుకోవడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అలాగే చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై స్థాయి వ్యక్తులతో అంటే
మీరు ఎవరి దగ్గరైనా పనిచేస్తుంటే మీ టీం, మీ పై లీడర్స్ కానీ లేకపోతే మీ పై అధికారులు కానీ వారితో వ్యక్తిగత విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క అంటే మీ సోదరి వర్గం కానీ, దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కానీ, వారి నుంచి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా బహుమానాలు అందుకోవడం కానీ మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఆ ఖర్చు కూడా సంతాన వర్గానికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అదేవిధంగా మీ యొక్క శ్రమ పెరగడం, పలుకుబడి పెరగడం, ఈ ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆకస్మికంగా ధన రాబడి, దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు, దూర ప్రయాణాలు చేసేవారు, విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, చిన్ననాటి మిత్రులతో కలయిక, వారి కొరకు చర్చలు, వారితో ఇష్టాగోష్ఠిలో పాల్గొనడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అందులో మీరు కొంత ఆనందాన్ని పొందడానికి అవకాశం కూడా ఒకటి కనబడుతోంది. అదేవిధంగా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క స్నేహ సంబంధాలతో ఈ రోజున చర్చలు చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అధికంగా మీరు శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృత్తిలో గౌరవం పెంపొందించుకుంటారు. మీ నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలు మీకు సహకరించే అవకాశం కనబడుతుంది. మీ ఆలోచనలతో అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. క్రియేటివ్గా ఆలోచిస్తారు. సంతాన వర్గం సహకరిస్తారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తల్లి, తండ్రి, పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో వాతావరణం చాలా వరకు మీ యొక్క అభివృద్ధి విషయంలో అవకాశం ఇచ్చే విధానమైన చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత ఘర్షణలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా, మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ తెలివితేటలతో చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంటే మీకు చేస్తున్న కార్యక్రమాల్లో అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆలోచనల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయి అభివృద్ధి అనేది ఇంకా రావటం లేదనో, లేకపోతే చేస్తున్న పనులలో ఆలస్యాల ఆటంకాల వల్ల కావచ్చు, మీ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఏదో రకమైన ఆటంకంతో పనులు కొంత జాప్యం వల్ల కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ వీలైనంత వరకు మిత్రులు, ఆత్మీయుల సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పని ఎలాగైనా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులు, ముఖ్యంగా సోదరి వర్గం యొక్క సహకారం కావచ్చు, మీ ఆత్మీయులైన మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారంతో కూడా
పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్వేగాలను అధిగమించాలి, అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగానే ప్రతిరోజు చెప్పుకునే ఈ గోచార ఫలితాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మనం తీసుకునే నిర్ణయాలలో, ముఖ్యంగా ఈ చేసుకునే పరిహారాల్లో భాగంగా ఈ రోజున చేయవలసిన పరిహారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి సంబంధించిన దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామి సంబంధించిన శ్లోకాలు, పూజాది కార్యక్రమాలు, అష్టోత్తరాలు, శతనామావళి, విష్ణు సహస్రనామం ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తే అది చేసుకోవడం. అది కూడా కానట్లయితే మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళినా, ఏది చేసినా కూడా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఇది ఒక పరిహారంగా మనం తీసుకొని ముందుకు పెడతాం. కాబట్టి ఆయా విధానాల్లో మనకి ఈ యొక్క దేవాలయ సందర్శన కావచ్చు, ఈ పరిహారంలో భాగంగా ఈ యొక్క శ్లోకాలైనా స్తోత్రాలైనా ఏది చేసుకున్నా కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా వృద్ధి, చేస్తున్న పనులలో ఆటంకాలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడతాయని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.